హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ప్రతిరోజు మీరు పెట్టే కామెంట్స్ అన్నిటికీ వీకెండ్లో రిప్లై వీడియో చేసి పెడతానని చెప్పాను కదా. ఈసారి కొంచెం లేట్ అయింది, ఇప్పుడు చెప్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ మనకి 4 hours ఎగో దుర్గా ప్రసాద్ గారు కామెంట్ చేశారు, అండ్ అలాగే సాయి కుమార్ గారు కామెంట్ చేశారు. ఈ విధంగా కామెంట్స్ అయితే వచ్చాయి. ఈ వీటికి ఆన్సర్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. దానికన్నా ముందుగా మీకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ అలాగే జాయిన్ ఆప్షన్ అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త ఆప్షన్ అయితే కనపడుతుంది మీకు సబ్స్క్రైబ్ పక్కన. 59 రూపీస్తో మీరు జాయిన్ అయితే మీకు 1 month వరకు మెంబర్షిప్ అనేది ఉంటుంది. తర్వాత మీరు కావాలనుకుంటే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే మీరు 1 monthతోనే డిస్కంటిన్యూ కూడా చేయొచ్చు మీకు యూజ్ అవ్వట్లేదు అని అనుకుంటే. దానివల్ల ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఒక ట్యూషన్ లాగా అది యూజ్ అవుతుందండి. ఓకేనా, రెగ్యులర్ ట్యూషన్ లాగా యూజ్ అవుతుంది. దాంట్లో మీరు మెంబర్షిప్ తీసుకొని 59 రూపీస్ అండి. 59 రూపీస్తో మెంబర్షిప్ కనుక తీసుకున్నట్లయితే అది మీకు ఒక ట్యూషన్ లాగా యూజ్ అవుతుంది. అంటే మీకనే కాదు, మీ పిల్లలకైనా సరే. నేను 6th to 12th వరకు, అంటే 6th to ఇంటర్ వరకు ఎవరికైనా సరే యూజ్ అవ్వాలని చెప్పేసి ఆ ఆప్షన్ అయితే పెట్టాను. ఓకేనా, ఇప్పుడు మీ పిల్లలు మ్యాథ్స్లో కానీ వాటిలో కానీ వీక్ ఉన్నారు, నేర్పియాలి, లేదంటే నెక్స్ట్ ఇయర్ 10th వెళ్తున్నారు, ఇప్పుడు 9th అయిపోయింది, ఎట్లా ఎవరైనా సరే అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక ట్యూషన్ లాగా యూజ్ అవ్వాలని అది ఆప్షన్ అయితే పెట్టాను. మరీ ఫ్రీగా చెప్తే ఏం చెప్పరు అని చెప్పేసి అనుకుంటారు. మరీ ఎక్కువ మనీ పెడితే ఎవరు తీసుకోలేరు. అందుకని అందరికీ వీలయ్యేలాగా ఉండాలని జస్ట్ ముందైతే 59 రూపీస్తో స్టార్ట్ చేశాను. ఒక్కళ్ళు అయితే మనకి జాయిన్ అయ్యారు ఆల్రెడీ. ఇంకా మీకెవరైనా సరే తెలిసిన వాళ్ళు కానీ, లేదంటే మీరే జాయిన్ అవ్వాలనుకున్నా సరే 59 రూపీస్ పర్ మంత్ అండి. ఓకేనా, జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు మన సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన జాయిన్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసి, అంటే మీరు జస్ట్ 59 రూపీస్ పే చేస్తే మీకు జాయిన్ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. మీరు మెంబర్షిప్ అయితే తీసుకున్నట్టు అవుతుంది. ఓకే, ఫస్ట్ అయితే మనం కామెంట్స్కి ఆన్సర్స్ చూద్దాం. దుర్గాప్రసాద్ గారు కామెంట్ చేశారు, ఏపీ రెగ్యులర్ ఇంటర్ జాయిన్ అవ్వడానికి ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి? నేను 10th ఓపెన్లో చేశాను అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు 10th ఓపెన్లో చేశారు, ఏ గ్రూప్? ఓకే, 10thలో మీకు ఏ సబ్జెక్ట్స్లో ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయి, నెక్స్ట్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు? ఓకేనా, ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ని బట్టి ఇప్పుడు 10th వరకు ఉంటే మనకి అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సోషల్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. ఓకే, మనం తీసుకునే దాన్ని బట్టి ఇంకా హిందీ, హిస్టరీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అట్లా మీకు ఏ సబ్జెక్ట్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి, మీకు ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనే దాని మీద చూస్ చేసుకొని మీరు నెక్స్ట్ అయితే తీసుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుందండి. అండ్ అలాగే మీరు ఇంటర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏపీ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి మీరు పాస్ అయ్యారని అనుకుంటున్నాను నేను. ఓకేనా, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఇంకొచ్చేసి మీరు ఇంటర్లో జాయిన్ అవ్వడానికి ఏవి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. మీరు ఏ కాలేజ్లో అయితే ఫస్ట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ డైరెక్ట్గా మీరు ఆ కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. ఏ డాక్యుమెంట్స్ అవి ఇవి ఏం అవసరం లేదు. వెళ్ళి నేను పలానా కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను, ఎంపీసీయా, బైపీసీయా, సిఎస్ఏ ఏదో ఒక ఈ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తే ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్నీ వాళ్ళు చెప్తారండి. అంటే ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క రకంగా రూల్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, కొంతమంది ఏంటి ఒక్కొక్క కాపీ తీసుకుంటూ ఉంటారు, జిరాక్స్. కొంతమంది అట్లా సెట్స్ ఆఫ్ కాపీస్ తీసుకుంటారు, 10, 20 కావాలంటుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే మీ ఆధార్ కార్డు లేదంటే మీ 10th సర్టిఫికేట్ ఏదైనా ఒకటి ఉందనుకోండి, దాని ఒక్కొక్కటి 10 జిరాక్స్లు కావాలంటూ ఉంటారు. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ మీరు జాయిన్ అవ్వడానికైతే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం ఉండదు. మీరు డైరెక్ట్గా వెళ్ళి నేను ఇట్లా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నానంటే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మనకు అప్పుడే సర్టిఫికేట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయరు కదా, మీరు పాస్ అయిన అది చాలు వాళ్ళకి, అంతకుమించి ఏం అవసరం లేదు. ఇంకా ఏమేమి తేవాలి, ఆధార్ కార్డ్, ఇంకా మీ డీటెయిల్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవన్నీ అవసరం అవుతాయి. బట్ ఒకసారి మీరు వెళ్ళి కన్సల్ట్ అయితే ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళే చెప్తారండి. ఓకేనా, కాలేజ్ని బట్టి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళు మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు అడిగినట్లయితే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళే చెప్తారు. మీరు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు వాళ్ళకి అవి ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. మీరు ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఏముండదు. ఓకేనా, నెక్స్ట్ కూడా దుర్గాప్రసాద్ గారే ఐల్ అటెండ్ అని చెప్పేసి కామెంట్ చేశారు. నెక్స్ట్ సాయి కుమార్ గారు కామెంట్ చేశారు, అక్కయ్య గారు ఓపెన్ సిఈసి ఆర్ హెచ్ఈసి విచ్ ఈస్ బెస్ట్ ఫర్ ఈజీ పాసింగ్ అండ్ ఫర్ సమ్ లెర్నింగ్ నాలెడ్జ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, తెలంగాణ అంట.
అయితే మనకి ఎగ్జామ్స్ అయ్యాయి గానీ తెలంగాణలో రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు. ఓకే. మీరు ఇంత కాన్ఫిడెంట్‌గా అడుగుతున్నారు కాబట్టి మీరు ఎగ్జామ్స్ అన్నీ బాగా రాశారని అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్ అండి. ఓకే. మీరు సీఈసీ, హెచ్ఈసీ ఏది బెస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఈజీగా పాస్ అవ్వచ్చు, ఏది ఈజీగా పాస్ అవ్వచ్చు అని అడుగుతున్నారండి. ఇక్కడ మనం హెచ్ఈసీ అండ్ సీఈసీ గ్రూప్స్‌ని కంపేర్ చేసి చూసినట్లయితే సివిక్స్, హిస్టరీ ఈ 2 మాత్రమే వీటిలో డిఫరెన్స్ అండి. ఫస్ట్ దాంట్లో సివిక్స్ అంటే మనకి ఇప్పుడు పొలిటికల్ సైన్స్ అనమాట. రాజనీతి శాస్త్రం అంటాం కదా! సివిక్స్ అంటే అది. హిస్టరీ హెచ్ఈసీలో అయితే హిస్టరీ ఉంటుందండి. ఓకేనా? మిగతా ఎకనామిక్స్, కామర్స్ రెండిట్లో సేమ్ ఉంటాయి. ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్రము, కామర్స్ అంటే మనకి బిజినెస్ స్టడీస్ అని గూడా అంటారు. ఓకేనా? కామర్స్ లేదంటే బిజినెస్ స్టడీస్ అంటారు. అయి రెండిట్లో సేమ్‌గా ఉంటాయి. ఇంకా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ సివిక్స్ అండ్ హిస్టరీ. ఓకేనా? హిస్టరీ అంటే మీకు తెలుసు గదా! మొత్తం అంతా మనకి పాస్ట్ గురించి ఉంటుంది. అండ్ ప్రెజెంట్ వరకు గూడా మొత్తం అంతా పాస్ట్‌కి సంబంధించింది ఉంటుందనమాట. అది హిస్టరీ. అండ్ రాజనీతి శాస్త్రం అంటే ఇక్కడ మనకి సివిక్స్ పౌరశాస్త్రం అంటారు. ఇప్పుడు మనం దాన్నే పొలిటికల్ సైన్స్, రాజనీతి శాస్త్రం అని మన టెక్స్ట్ బుక్స్ మీద అయితే పేర్లొస్తున్నాయి. ఓకేనా? దాంట్లో ఏంటంటే చట్టాల గురించి, ఓకేనా? మన సెక్షన్స్ గురించి మొత్తం ఆల్మోస్ట్ మనకేం హక్కులున్నాయి, మన ప్రాథమిక హక్కులేంటి, విధులేంటి, ఇటువంటి లెసన్స్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఏదైనా లెర్నింగ్ నాలెడ్జ్ కోసం అని అడుగుతున్నారు గదా! మామూలుగా అయితే సీఈసీ ఓకే. అండ్ హెచ్ఈసీ ఏంటంటే మీ హిస్టరీకి సంబంధించిన ఇంట్రెస్ట్ మీకు ఎక్కువగా ఉంది అని చెప్పేసి అని అనుకుంటే మీరు హెచ్ఈసీ తీసుకోవచ్చు. లేదంటే మీ చట్టాలు వీటికి సంబంధించి మీరు తెలుసుకోవాలని అనుకుంటే మీరు సీఈసీ తీసుకోవచ్చు. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే సివిక్స్ ఇక్కడైతే సివిక్స్, అక్కడైతే హిస్టరీ అనమాట. అంతకుమించి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎకనామిక్స్, కామర్సే మనకి ఎక్కువ ఫర్దర్‌గా యూజ్ అయ్యే సబ్జెక్ట్స్ ఏంటంటే ఎకనామిక్స్, కామర్స్ అండి. ఓకేనా? హిస్టరీ, సివిక్స్ ఏంటంటే మీరు వాటి వైపుగా వెళ్ళాలంటే ఇప్పుడు రాజనీతి శాస్త్రం గురించి తెలుసుకుంటారు. దాంట్లో పొలిటికల్ పార్టీస్ గురించి ఉంటుంది. అండ్ ఆర్టికల్స్ గురించి ఉంటుంది. ఓకేనా? మన చట్టాల గురించి, బాధ్యతల గురించి, విధుల గురించి ఇవన్నీ ఉంటుందన్నమాట. ఓకేనా? ఈజీగా పాస్ అవ్వాలన్నా సరే 2 గూడా ఈజీయే. ఎందుకంటే రెండిట్లో కష్టమైనయి ఏంటో తెలుసా? కామర్స్, బిజినెస్ స్టడీస్. సీఈసీ, హెచ్ఈసీ రెండిట్లో గూడా కామర్స్ అంటే లాస్ట్‌ది ఏదైతే ఉందో ఈ బిజినెస్ స్టడీస్ అదే మీకు కొంచెం ఇబ్బందనిపిస్తది. ఇంకా అర్థశాస్త్రం కొంతమందికి టఫ్ అనిపించొచ్చు గానీ ఆహ్, క వీటికన్నా కూడా కొంచెం బిజినెస్ స్టడీసే కొంతమందికి అర్థం కాదనమాట. ఇంకా ఎకనామిక్స్, సివిక్స్ గానీ లేదంటే హిస్టరీ గానీ ఈ 3 గూడా ఈజీగానే ఉంటాయి. కాబట్టి మీరు రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. మీకు హిస్టరీ ఇంట్రెస్ట్ ఉంది, అదే నేర్చుకోవాలనుకుంటే హెచ్ఈసీ తీసుకోండి. లేదంటే సీఈసీ తీసుకోండి. ఓకేనా? మీరు రెండిట్లో కూడా ఈజీగా పాస్ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అనూష ముత్యాల గారు కామెంట్ చేశారు. మ్యామ్ ఓపెన్ డిగ్రీ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఏ గ్రూప్ బాగుంటుంది? కొంచెం ఓపెన్ డిగ్రీ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. నాకు ఎక్కువ ఓపెన్ డిగ్రీ కాలేజెస్ అంటే యూనివర్సిటీస్ గురించి అయితే ఎక్కువైతే తెలీదు. నాకు తెలిసిన ఒక ఓపెన్ డిగ్రీ యూనివర్సిటీ ఏంటంటే అంబేద్కర్ యూనివర్సిటీ. ఎందుకంటే నేను పీజీ దాంట్లోనే కంప్లీట్ చేశాను. ఓకేనా? కాబట్టి అక్కడ మనకి డిగ్రీ గూడా ఉంటుంది. ఇంకోటి పీజీ గూడా ఉంటుంది. పీహెచ్‌డీ ఉంటుంది. అన్నీ ఉంటాయన్నమాట. అండ్ దాని గురించి అయితే నాకు ఫర్దర్‌గా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసు. ఎందుకంటే మీరు ఒకవేళ దాంట్లోనే జాయిన్ అవ్వాలనుకుంటే ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా సరే నేను ప్రొవైడ్ చేయగలనండి. అండ్ మిగతా మనకి ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీస్ అంటే ఇంకా చాలా ఉంటాయన్నమాట మనకి. ఉస్మానియా యూనివర్సిటీలో మనకి ఓపెన్ డిగ్రీ ఉంటుంది. అండ్ ఆన్‌లైన్‌లోనే మనం అప్లై చేసుకొని ఆన్‌లైన్‌లోనే క్లాసెస్ తీసుకోవాలంటే ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. దాంట్లో అది ఉంటుంది. ఇట్లా మనకి చాలా అయితే ఉంటాయండి. ఓకేనా? ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంటుందంటారా? ఇప్పుడు దాంట్లో కూడా మనకి వేరే ప్యాటర్న్ అంటే ఇంతకుముందు ఇయర్లీ వన్స్ మాత్రమే ఎగ్జామ్ ఉండేదండి. 3 ఇయర్స్ ఉంటది. డిగ్రీ ఏదైనా సరే మనకి 3 ఇయర్స్ ఉంటుందనమాట. ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ అందరికీ కామన్ సిలబస్ ఉంటుంది. అండ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో మీరు బీఎస్సీ తీసుకుంటారా? బీకామ్ తీసుకుంటారా? బీఏ తీసుకుంటారా? అనే దాన్ని బట్టి దాని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇయర్ మాత్రం అందరికీ సేమ్ సిలబస్ ఉంటుందనమాట ఓపెన్ డిగ్రీలో. ఓకేనా? అంటే ఏంటంటే మనకిప్పుడు 10థ్ ఎలాగో ఓపెన్ డిగ్రీలో ఫస్ట్ ఇయర్ అట్లాగనమాట. అంటే అన్ని సబ్జెక్ట్స్ అంటే సైన్సు, సోషల్, ఇంగ్లీషు, ఇంగ్లీషు, తెలుగు, ఓకేనా? మ్యాథ్స్ ఇట్లా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్‌లో మీరు బీఎస్సీ మ్యాథమెటిక్స్ అనుకోండి. అప్పుడు సెకండ్ ఇయర్‌లో మాత్రం మీకు మ్యాథ్స్ ఉంటుంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో ఉంటుంది. ఒకవేళ మీరు బీఏ ఆర్ట్స్ ఏదైనా సంథింగ్ ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నారనుకోండి. అంటే మనకక్కడ ఎక్కువ ఆప్షన్ ఉండదు గదా! ఎక్కువ సబ్జెక్ట్స్ తీసుకునేది ఉండదు గదా! 3 సబ్జెక్ట్సే ఉంటాయి గదా! కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మీకు సెకండ్ ఇయర్‌లో మ్యాథ్స్ ఉండదనమాట.
ఓకేనా. మీరు ఇంగ్లీష్ గనక తీసుకున్నట్లయితే మీకు సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ కూడా ఉండదు. ఇంగ్లీష్ కూడా మనకు అక్కడ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫంక్షనల్ ఇంగ్లీష్ అని ఉంటుంది అండ్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుందన్నమాట. అవి 2 కూడా తీసుకోవచ్చు చెప్పాలంటే. అంటే ఏంటి, ఇంగ్లీష్ అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఉంటుంది అండ్ తెలుగు కూడా ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే అండి, మీరు అంబేద్కర్ గానీ లేదంటే ఏదైనా సరే వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ప్రాస్పెక్టస్ అని ఒకటి ఉంటుందండి. ఓకేనా. ప్రాస్పెక్టస్ అని ఒకటి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ దాన్ని మోడిఫై చేసి మళ్ళీ రీప్రింట్ చేస్తూనే ఉంటారనమాట. దాంట్లో మనకి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి, ఫీజు ఎంత కట్టాలి, ప్రతి ఒక్క డీటెయిల్ ఉంటుందండి ప్రాస్పెక్టస్‌లో. ఓకేనా. అందుకనే నేను మన తెలంగాణ యొక్క ప్రాస్పెక్టస్ ఓపెన్ చేసి చూద్దామంటే అది మనకి స్టేట్స్ 2 విడిపోకుండా ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు ఉన్న ప్రాస్పెక్టస్‌నే ఇప్పటికి కూడా మనకి టాస్ వెబ్‌సైట్ వాళ్ళు అదే ప్రొవైడ్ చేస్తున్నారు. నార్మల్‌గా అయితే ఏదైతే ప్రాస్పెక్టస్ ఉంటుందో అది ఎవ్రీ ఇయర్ చేంజ్ చేయాలి. క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి, ఏ గ్రూప్‌కి ఎంత ఫీజు పే చేయాలి, ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ మనకి ప్రాస్పెక్టస్‌లోనే దొరుకుతాయి అన్నమాట. ఓకేనా. ఇంకా ఏ గ్రూప్ బాగుంటుంది, కొంచెం ఓపెన్ ఏ గ్రూప్ బాగుంటుంది అని అడుగుతున్నారు కదండి. మీరు ఇప్పుడు మనకి ఓపెన్‌లో చదువుతున్నామంటే మీరు చిన్న పిల్లలా, లేకపోతే మీరు వర్కింగ్ ఉమెనా, లేకపోతే ఇట్లా సంథింగ్ ఉంటుంది కదండి. అంటే మీరు ఇప్పుడు ఆహ్, చెప్తున్నా అంటే 10థ్ డిస్కంటిన్యూ అయిపోయి 10థ్ రాసేసి తర్వాత ఇప్పుడు ఓపెన్‌లో ఇంటర్ రాసేసి ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు. మీకు ఒక 20 లోపే ఏజ్ ఉందా, లేకపోతే 20 అబోవా, 30 అబోవా, ఈ విధంగా ఇప్పుడు మీరు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారా, ఖాళీగా ఉండి ఇప్పుడు నెక్స్ట్ చదువుకున్న డిగ్రీ చేసిన తర్వాత ఏమన్నా జాబ్ చేయాలనుకుంటున్నారా, ఈ విధంగా మీ యొక్క అవకాశాన్ని బట్టి, అంటే మీరు ఏదైతే సిచ్యువేషన్‌లో ఉన్నారో దాన్ని బట్టి మీరు ఎంచుకుంటే బెటర్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ నేను చెప్పేది ఏంటంటే అందరికీ గూడా ఏ కోర్స్ తీసుకోవాలి, ఏది తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు గదా. మీరనే గాదు, ఎవ్వరైనా సరే మీరు ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే మనం ఏం తీసుకున్నా సరే అది ఒక పునాది లాంటిది మాత్రమే. పునాది మీద మీరు ఇల్లు ఏది గావాలంటే అది కట్టుకోవచ్చు. ఓకేనా. కాకపోతే ఏంటంటే ఆ పునాది మీరు చక్రంగా యేసుకున్నారనుకోండి, అంటే చక్కగా కట్టుకున్నారనుకోండి, దాని మీద ఇల్లుని మీరు పద్ధతిగా నిర్మించుకోగలుగుతారు. ఏదో పునాది ఏదో ఒకటి ఎయ్యాలి గదా అని జెప్పేసి, అంటే బేస్‌మెంట్ ఏదో ఒకటి ఎయ్యాలి గదా అని వంకర టింకరగా ఇష్టం వచ్చినట్టు గీతలుగా గీసేసారనుకోండి, తర్వాత దాని మీద ఇల్లు కట్టడం కష్టమవుతుంది. కానీ మనం తీసుకునే ఏ కోర్స్ అయినా సరే మీకు ఇష్టం లేకుండా మీరు తీసుకొని ఏదో జస్ట్ కష్టపడి 1, 2 అటెంప్ట్స్‌లో పాస్ అయ్యి అది ఎట్లా అంటే ఇట్లా ఎటు పనికి రాకుండా ఏసిన బేస్‌మెంట్ లాంటిదనమాట. ఓకేనా. అలా గాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ తీసుకొని, ఓకేనా, ఫర్దర్‌గా యూజ్ అయ్యేలాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ తీసుకొని మీరు మంచిగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకున్నారనుకోండి, అది మీకు ఒక స్ట్రాంగ్ బేస్‌మెంట్ లాంటిది. దాని మీద మీకు ఎటువంటి నాలెడ్జ్ కావాలంటే అటువంటి నాలెడ్జ్‌ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు ఒక చిన్న సజెషన్ ఏంటంటే, నార్మల్‌గా నౌకరీలో ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని చూడండి. దాంట్లో మీకు కనపడతాయి. ఇంటర్ చదివిన వాళ్ళకి గూడా ఏమంటారు, వేలల్లో ఉన్నాయి ఉద్యోగాలు. జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు. ఇంటర్‌లో ఏ గ్రూప్ అనేది మెన్షన్ చేయరు. ఓకేనా. కమ్యూనికేషన్ ఇంగ్లీష్‌లో మాట్లాడడం వస్తే చాలని ఉంటాయి. ఓకేనా. చాలా ఉంటాయన్నమాట. ఓన్లీ ఇంటర్ చదివిన వాళ్ళు, అంటే ఇంటర్ కంప్లీట్ అయిందంటే ఇంటర్‌లో కమ్యూనికేషన్ బాగుంది, వీళ్ళు ఇంగ్లీష్ మేము మాట్లాడగలం పర్టిక్యులర్‌గా మంచిగా అని అనుకుంటే ఒకటి కాదండి. చాలా అంటే వందల్లో ఉంటాయి ఉద్యోగాలు, వేలల్లో ఉంటాయన్నమాట మనం సెర్చ్ చేసుకుంటూ పోతే. తర్వాత ఏంటి, ఎనీ డిగ్రీ అని చెప్పేసి పెడుతూ ఉంటారు. ఇప్పుడు naukri.com గానీ, మాన్స్టర్ గానీ వీటిలో మనం జాబ్ ప్రొఫైల్ అప్‌లోడ్ చేసిన తర్వాత మనకి జాబ్స్ కనపడుతూ ఉంటాయి గదా సెర్చ్ చేసినప్పుడు. అక్కడ వాళ్ళు ఆప్షన్స్ పెడతారు. మాకు ఈ పలానా ఒక వ్యక్తి కావాలి అని చెప్పేసి పెట్టినప్పుడు వాళ్ళేం పెడతారంటే ఎనీ డిగ్రీ అని పెడతారు. అంటే పర్టిక్యులర్‌గా మాకు ఈ డిగ్రీయే చదివిన వాళ్ళు కావాలి అని ఏం పెట్టరు. ఏం అడుగుతారంటే జస్ట్ కొంచెం బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగా ఉండాలి అని మాత్రం పెడతారు తప్ప, మాకు ఈ డిగ్రీ చదివిన వాళ్ళే కావాలి, ఆ డిగ్రీ చదివిన వాళ్ళే కావాలని చెప్పేసి ఏముండదు. అండ్ అలాగే మీరు చదువుకున్న డిగ్రీలో కూడా మనకు అంతా బేసిక్సే నేర్పిస్తారు. ఇప్పుడు నేను పర్టిక్యులర్‌గా ఒక డిగ్రీ చదివాను. ఆ డిగ్రీ చదివి నెక్స్ట్ వెంటనే ఎళ్లి జాబ్‌లోకి వెళ్ళిపోయి ఆ డిగ్రీకి సంబంధించిందంతా నేను ఆ జాబ్‌లో చేస్తానంటానికి ఉండదు. అదంతా జస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ మాత్రమే. ఆ తర్వాత మీరు ఏ జాబ్ చేయాలన్నా సరే మీరు చేయాల్సిందేంటి? వాళ్ళు అక్కడ మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఓకేనా. మనకేంటి ఇప్పుడు కంప్యూటర్ ఆపరేట్ చేయడం రావాలి ప్రతి దాంట్లో. కాబట్టి కంప్యూటర్‌లో బేసిక్ నాలెడ్జ్ తెలిసుండాలనమాట. అంటే అసలు కంప్యూటర్‌లో బటన్స్ ఏంటి, మౌస్ ఏంటి, ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి, దాంట్లో ఎట్లా చేస్తారు, ఏందని కొంచెం నాలెడ్జ్ తెలిసిందనుకోండి, తర్వాత వాళ్ళు అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. దాన్ని బట్టి మీరు జాబ్స్ గానీ, ఏదైనా సరే దాంట్లో ఫర్దర్‌గా ముందుకెళ్ళటానికైతే ఉంటుంది. అంతేగాని పర్టిక్యులర్‌గా ఇదే గ్రూప్ తీసుకుంటేనే మనకి ఫ్యూచర్ బావుంటుంది అనటానికి ఏముండదు. తర్వాత మళ్ళీ మనకి కోర్సులుంటాయనమాట.
ఫస్ట్ ఇప్పుడు మనం ఇప్పుడు మరియు కామర్స్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారు, ఏదో బ్యాంక్ అకౌంటింగ్స్ జాబ్స్ ఇట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు బీకామ్ తీసుకుంటారు. ఫస్ట్ అయితే బీకామ్ తీసుకొని ఏదో జనరల్గా నేర్చుకుంటారు. తర్వాత మీరు ఇప్పుడు మనం ఒడ్డు నిలబడి ఎంతసేపు ఈత కొట్టినా సరే మనకి ఈత వస్తుందా? రాదు. అది చిన్న కాలువో లేకపోతే చెరువో లేకపోతే నదో లేకపోతే సముద్రమో ఏదో ఒక దాంట్లో దిగి కాళ్ళు చేతులు ఊపుతూ ఉంటే మనకే తెలుస్తుంది ఎట్లా చేయాలి, ఎట్లా ఈత కొట్టాలి. ఈ ఉద్యోగాలు, ఈ చదువులు ప్రతి ఇది అంతే. అందరు పిల్లలకి చెప్తూ ఉంటారు, ఇది చాలా ఈజీ, నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు, చాలా ఈజీ, నీకు ఎందుకు తక్కువ మార్క్స్ వచ్చాయని. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఈజీగా ఉంటుంది. ఒకరు కొండెక్కగలుగుతాడు, ఒకరు నీళ్ళల్లో ఈదగలుగుతాడు, అంతేనా? ఒకళ్ళు ఏమంటారు ఫాస్ట్గా పరిగెట్టగలుగుతారు, ఒకళ్ళు అందరికన్నా స్లోగా నడవగలుగుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. దాంట్లో మనం ఎవరిని ఏమి చేయలేమన్నమాట. ఓకేనా? మీరు ఎందుకు ఇట్లా ఉన్నారు, మీరు ఎందుకు ఇట్లా గ్రేట్గా అవ్వలేదు, ఏది చెప్పలేం. ఎవరికి ఉన్న టాలెంట్ వాళ్ళదే, ఎవరికి వాళ్ళే గొప్ప. అంతే తప్ప ఒకరికున్న టాలెంట్ ఒకరికి ఉండదు. ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్స్ జాబ్ చేయాలనుకుంటే బీకామ్ తీసుకోండి. లేదు నాకు లిటరేచర్ అంటే ఇష్టం, నేను పోయమ్స్ రాయాలనుకుంటున్నాను, లేదంటే పర్టికులర్గా ఏదన్నా ఇప్పుడు న్యూస్ పేపర్లో ఎడిటర్స్ జాబ్స్ అవి ఉంటాయి కదా, మనకు అవి లిటరేచర్కి సంబంధించే ఉంటాయి అనమాట. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ లిటరేచర్స్ BA ఆర్ట్స్ తీసుకున్నాం అనుకోండి, అటువంటి జాబ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా బీఎస్సీ తీసుకున్నాం అనుకోండి, బీఎస్సీలో మనం తీసుకునే సబ్జెక్ట్స్ని బట్టి మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఫార్మసీ ఇంకా చాలా ఉంటాయి కదా, వాటిని బట్టి మనకి ఏంటంటే నెక్స్ట్ ఏమంటారు, ఏదన్నా ఇప్పుడు ఫార్మా కంపెనీస్ ఉంటాయి కదా, వాటిల్లో జాబ్స్ ఆ విధంగా వస్తూ ఉంటాయి అన్నమాట. లేదంటే BSc అగ్రికల్చరల్ ఉంటుంది. అదేంటంటే ఒకవేళ మనం వ్యవసాయ కుటుంబం అనుకోండి, అది మనకి కూడా యూజ్ అవుతుంది. అండ్ అలాగే వాటికి సంబంధించిన ప్రతి డిగ్రీకి సంబంధించిన జాబ్ ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం అది తెలుసుకోవడం కష్టం. మనం ఉన్న చుట్టుపక్కల మనకు అది అవైలబుల్లో ఉందా లేదా అనేది చూసుకోవడం కష్టం. ఓకేనా? మనం ఏ డిగ్రీ చదివినా సరే, అంటే ఈ డిగ్రీ చదివితే జాబ్ లేదేమో, ఈ డిగ్రీ ఏదో జస్ట్ సర్టిఫికేట్ కోసమేమో అనుకోవటానికి ఉండదు. ప్రతి దానికి జాబ్ ఉంటుంది. ప్రతి దానికి సంబంధించి ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే, ఎడార్లోకి వెళ్ళి నేను అదే మనం బోర్ మోటార్స్ వేస్తాం కదా, అట్లాంటి వెహికల్ ఏమంటారు, దాన్ని ఏమంటారు, బోర్వెల్స్ వేసే లారీ ఉంటుంది కదండి. అది ఎడార్లోకి తీసుకెళ్ళి నేను ఇక్కడ బోర్వెల్స్ వేస్తానని అంటే మనకి అది పాసిబుల్ అవుతుందా? ఎందుకు? ఎడారిలో ఎక్కడైనా వాటర్ పడతాయా అసలు? ఓకేనా? నేను సముద్రం పక్కకెళ్ళి నేను 500 ఫీట్లు బోరేస్తా అంటే అవసరమా అక్కడ? 100 కూడా అవసరం లేదు. 20, 30, 50లోకి వెళ్ళలేకే వాటర్ వచ్చేస్తుంటాయి. అదే ఎడారిలో నువ్వు 1,00,000 ఫీట్లు వేసినా సరే అసలు వాటర్ అనేదే ఉండదు. ఓకేనా? అక్కడ 100 ఫీట్లు వేసినా ఉండదు. ఇక్కడ 50, 20కే వాటర్ పడిపోతూ ఉంటాయి. కాబట్టి మీ చుట్టుపక్కల అంటే మీరున్న ఏరియాలో ఇప్పుడు మీరు వ్యవసాయానికి సంబంధించి ఏమన్నా చేస్తున్నారా? మీ చుట్టుపక్కల పొలాలు పండించే వాళ్ళు, అగ్రికల్చర్‌కి సంబంధించిన ఫ్యాక్టరీస్ గానీ ఏమన్నా కంపెనీస్ ఉన్నాయా? అట్లాంటప్పుడు మీరు BSc అగ్రికల్చర్ తీసుకుంటే మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? ఇంకా లేదు BScలో మేము మనకి డ్రగ్స్‌కి సంబంధించి ఉంటుందన్నమాట. డ్రగ్ కెమిస్ట్రీ అని ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు నెక్స్ట్ మెడికల్స్‌లో గానీ, ఇట్లా ఫార్మా ఇండస్ట్రీస్‌లో గానీ వీటిలో మీకు ఆప్షన్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఆ విధంగా మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది. మీరు పర్టిక్యులర్‌గా ఏది బెటర్ అనేది ఏది ఉండదు. మీరు ఏది తీసుకోవాలనుకుంటే, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోండి. దానిలోనే ఫర్దర్‌గా మీకు ఏ జాబ్స్ ఉన్నాయనేది మీరు తెలుసుకొని ముందుకెళ్ళండి. అంతేగాని అందరూ ఇదే చదువుతున్నారు కదా, నేను కూడా ఇదే చదువుతాను, దీనికే ఎక్కువ జాబ్స్ వస్తున్నాయేమో అంటే, ఈ రోజున్న టెక్నాలజీ రేపు ఉండదు, రేపున్న టెక్నాలజీ ఎల్లుండి ఉండదు. ఈరోజు మీరు కష్టపడి నేర్చుకుంటారు, మీకు 3 సంవత్సరాల తర్వాత ఈ డిగ్రీ కంప్లీట్ అయ్యిద్ది. ఈ డిగ్రీ కంప్లీట్ అయ్యి మీకే తర్వాత ఒక 1 ఇయర్‌కో 2 ఇయర్స్‌కో జాబ్ వచ్చేలోపు మీరు నేర్చుకున్న టెక్నాలజీ పోయి అప్పుడు వేరే టెక్నాలజీ వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏమడుగుతారు, వేరేది అడుగుతారు. అప్పుడు మళ్ళీ మీరు అది కోర్స్ లాగా, ఏ డిప్లొమా కోర్స్ లాగానో లేకపోతే ఏదైనా ప్రైవేట్ కోర్స్ లాగానో మళ్ళీ అవి నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉందండి ఈరోజు సొసైటీ. కాబట్టి పర్టికులర్‌గా ఇదే నేర్చుకోవాలని ఏం లేదు. బేసిక్‌గా మీకు ఉండాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి బాగా. ఇంగ్లీష్‌లో కానీ, హిందీలో కానీ, తెలుగులో కానీ పర్టికులర్‌గా బాగా మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇవి ఉంటే మీకు సరిపోతుంది. ఓకేనా? ఇంకా డిగ్రీలో మీరు చెప్తున్నా కదా, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిందయితే ఆల్మోస్ట్ నాకు అన్నీ తెలుసు. అండ్ మిగతా ఓపెన్ యూనివర్సిటీస్ గురించి అయితే నాకు ఎక్కువ డీటెయిల్స్ అయితే తెలియదు, కనుక్కోవాలి. ఓకేనా? మీరు ఎందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీరు ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నారు, అవి డిస్కస్ చేసుకొని అంటే మీరే ఆలోచించుకొని తర్వాత కమెంట్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కమెంట్ చేశారు, పద్యం వాటి ప్రతిపదార్థాలు పెట్టండి ఇంటర్ అని చెప్పేసి అడుగుతున్నారు. నాకు తెలిసి ఏ పోస్ట్ వాళ్ళు అనుకుంటా, తెలుగు మీడియం, తెలుగు సబ్జెక్ట్, తెలుగు లాంగ్వేజ్.
ఏంటంటే అండి, మీరు ఒకవేళ ఇప్పుడు సప్లీ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అనుకుంటే, మనకి పద్యాలు, ప్రతిపదార్థాలు కేవలం 4 మార్కులకే ఉంటాయండి కదా! 5 మార్కులకో, 4 మార్కులకో ఉంటుంది. మీరు జస్ట్ పాస్ అయితే చాలు. లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకవేళ ఫెయిల్ అయ్యే రాస్తుండొచ్చు గదా! కాబట్టి నెక్స్ట్ మీరు ఈజీగా పాస్ అవ్వాలి అనుకుంటే, మీరు ప్రతిపదార్థాలని స్కిప్ జేసేయండి. ఎందుకంటే నేను పెడతాను. లేదంటే మీ టెక్స్ట్ బుక్‌లో ఉన్నయి చదువుకున్నా సరిపోతది. కానీ అక్కడికెళ్ళిన తర్వాత మీరు దాన్ని పర్టిక్యులర్‌గా రాయలేకపోయినా, అవి నేర్చుకోవటానికి టైం ఎక్కువ పడుతుంది. అవి నేర్చుకునే టైంలో అంటే వాటిని నేర్చుకోవటానికి మీరు ఉపయోగించే టైంలో అవి గాకుండా క్వెషన్ అండ్ ఆన్సర్స్ గానీ, గ్రామర్ పార్ట్ గానీ, ఇంకా వేరేవేవైతే ఉన్నాయో అవి నేర్చుకున్నారనుకోండి, మీరు ఇంకా ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రతిపదార్థాలు ఏంటంటే కొంచెం మీకు తెలుగు మీద ఎక్కువ గ్రిప్ లేకపోతే మీకవి కొంచెం కష్టంగా అనిపిస్తాయన్నమాట. ఓకేనా? మనము ఏదైతే మనకు బాగా కష్టంగా అనిపిస్తదో అది మీరు వదిలేయటం బెటర్. ఇది లేదు మీకు ఈజీగా ఉంది అని అనుకుంటారా? మీ టెక్స్ట్ బుక్ మీకు ఏదైతే ఎపోస్ వాళ్ళు మీకు తెలుగు టెక్స్ట్ బుక్ ప్రొవైడ్ చేశారో దాంట్లో ఉన్న ప్రతిపదార్థాలు నేర్చుకుంటే సరిపోతుంది. మీరు నేర్చుకోవాలనుకుంటే. లేదు మేము ఈజీగా పాస్ అవ్వాలనుకుంటున్నామంటే వాటిని నేర్చుకునే టైంని గూడా మీరు నేను చెప్పిన మిగతా బిట్స్ ఏవైతే ఉన్నాయో, మిగతా క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవటానికి కేటాయించండి. ఈజీగా పాస్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ మేడం అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. బొల్లు దొరబాబు గారు కామెంట్ చేశారు. అక్క మాకు సప్లై హాల్ టికెట్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు ఒక 1 డే సేమ్ అండి. సేమ్ ఈ మెయిన్ హాల్ టికెట్స్ ఏ విధంగా వచ్చాయో ఒక 1 వీక్ ముందైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అక్క అని పెట్టారు. హిస్టరీ క్వెషన్స్ అడిగారనమాట. హిస్టరీ ఇంపార్టెంట్ క్వెషన్స్ అడిగారు. నేను అది పెట్టినందుకు సేమ్ అదే వీడియోకి థ్యాంక్ యూ అని పెట్టారు. వెల్కమ్ అండి. అండ్ థ్యాంక్ యూ పెట్టారు. మినీ టీవీ రేణుస్ కిచెన్ వాళ్ళు థ్యాంక్ యూ మ్యామ్ అని పెట్టారు. మోస్ట్ వెల్కమ్ అండి. చక్రి పిష్ని గారు కామెంట్ చేశారు. మ్యామ్ ఎపోస్ మార్చ్లో జరిగిన ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పేపర్ చెప్పండి మ్యామ్ అని చెప్పేసి పెట్టారు. నేను ఉండేది తెలంగాణ, హైదరాబాద్ అండి. నా దగ్గర క్వెషన్ పేపర్స్ అయితే ఏమీ అవైలబుల్‌లో లేవు. మీకు తెలిసిన రాసిన వాళ్ళు గానీ, లేకపోతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఓపెన్ ఇంటర్ చదివే వాళ్ళు కూడా ఉండుంటారు కదా! ఓపెన్ ఇంటర్ చదివి ఎగ్జామ్‌లో పాస్ అయిన వాళ్ళు గానీ, లేదంటే ఒకవేళ ఫెయిల్ అయిన వాళ్ళు గానీ, మన కామెంట్స్ పెట్టిన వాళ్ళో, లేదంటే మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళలో ఎవరున్నా సరే అండి, నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి మీవేవైతే క్వెషన్ పేపర్స్ ఉన్నాయో వాటిని పిక్స్ తీసి ఫోటోస్ తీసి నాకు సెండ్ చేయండి ఇన్‌స్టాగ్రామ్‌లో. ఈ విధంగా ఎవరైతే మళ్ళీ సప్లీస్ రాయబోతున్నారో వాళ్ళకి గానీ, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎగ్జామ్స్ రాయబోయే వాళ్ళకి గానీ యూజ్ అవుతాయండి. మీరు ఏ విధంగా అయితే లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్స్ కావాలి మేడం, పెట్టండి మేడం అని చెప్పేసి ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డారో, అట్లా నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్లీజ్ అండి మీరు ఆ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో నాకు సెండ్ చేయండి. ఇలా చక్రి గారు లాంటి వాళ్ళకి అవన్నీ కూడా యూజ్ అవుతాయండి. నేను వాటన్నిటిని పెట్టడమే కాదు, అంటే యాజ్ ఇట్ ఈస్‌గా వాటిని వీడియో చేసి పెట్టడమే కాకుండా వాటిని బట్టి నెక్స్ట్ మీ క్వెషన్ పేపర్ ఏ విధంగా రాబోతుంది, ఏ విధంగా అంటే ఏ లెసన్స్‌లోంచి మీరు ఎక్కువ మోస్ట్ చదువుకుంటే ఈజీగా పాస్ అవుతారనేది నేను వాళ్ళకి ఈజీగా చెప్పగలుగుతానండి. వాళ్ళు కూడా ఈజీగా పాస్ అవ్వగలుగుతారు. కాబట్టి ఈ చిన్న హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. ఏ పోస్ట్ వాళ్ళైనా సరే, టాస్ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే అండి. ఆల్రెడీ మనకి అరుణశ్రీ గారు కొన్ని పేపర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ భవానీ పోద్దార్ గారు కొన్ని పేపర్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకా కొంతమంది ఒక 3 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళు మన ఛానల్‌లో మెంబర్‌షిప్ తీసుకున్నారని చెప్పాను కదా! ఫ్యూచర్ ఏఎల్‌పీ గారు. వాళ్ళు కూడా మనకి కొన్ని పేపర్స్ ప్రొవైడ్ చేశారు. ఇట్లా కొంతమందికి 1, 2 పేపర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మిగతా పేపర్స్ అంటే అన్ని గ్రూప్స్ పేపర్స్ అందరి దగ్గర ఉండవు కదండీ. ఇప్పుడు హెచ్‌ఈసీ చదివే వాళ్ళైతే వాళ్ళు అవి మాత్రమే పంపించగలుగుతారు. అట్లాగే ఎంపీసీ చదివేవాళ్ళు, సీఈసీ చదివేవాళ్ళు, బైపీసీ చదివేవాళ్ళు, ఇట్లా వేరే గ్రూప్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా! అందరిని అడుగుతున్నానండి. ఆ పేపర్స్ అన్నీ కూడా మీరు నాకు సెండ్ చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి యూజ్ అవుతాయి. మాకేం యూజ్ అని అనుకోవద్దు. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పాను కదా! ఏంటంటే ఇప్పుడు మీరు అట్లాగే అనుకుంటారు. ఇప్పుడు 10th పేపర్స్ మాకు అయిపోయింది కదా ఎగ్జామ్, మేమెందుకు సెండ్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఇంటర్ వాళ్ళు కూడా అదే అనుకుంటే మీకు నెక్స్ట్ ఇయర్ ఇంటర్ పేపర్స్ దొరుకుతాయా అండి? లేదు కదా! ఇప్పుడు ఇంటర్ వాళ్ళు మా ఇంటర్ అయిపోయింది కదా, మేమెందుకు సెండ్ చేయాలని మీరు అనుకుంటే నెక్స్ట్ మీరు డిగ్రీ చదువుతారు. డిగ్రీ వాళ్ళు కూడా అలాగే అనుకుంటే మీకు ఆ క్వెషన్ పేపర్స్ దొరుకుతాయా అండి? లేదు కదా! కాబట్టి మీరు సెండ్ చేయండి. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి యూజ్ అవుతాయి. ఈ ఇయర్ సప్లిమెంట్ రాసే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. అండ్ హిస్టరీ చెప్పొచ్చు కదా అక్క ప్లీజ్ అని చెప్పేసి బొల్లు దొరబాబు గారు కామెంట్ చేశారు. ఆల్రెడీ పెట్టేశాను. హిస్టరీకి సంబంధించిన 12 లెసన్స్ అనుకుంటా. మిగతావి మళ్ళీ చేస్తాను. అండ్ మీకు ట్యూషన్ కావాలని అనుకుంటే మీరు మన ఛానల్‌లో సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీదే క్లిక్ చేసి రూ. 59 పే చేయటం వల్ల
మీరైతే దాంట్లో మెంబర్‌షిప్ అయితే తీసుకోవచ్చు. అండ్ నాకు యూట్యూబ్ నుంచి ఎటువంటి ఇన్‌కమ్ అయితే లేదండి. ఓకేనా. మన ఛానల్ రీసెంట్‌గా స్టార్ట్ చేసాం. సబ్‌స్క్రైబర్స్ కానీ, వాచ్ అవర్స్ కానీ ఏది లేదు. మీకొస్తది గదా మనీ మేడమ్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ నేను వేరే జాబ్ గూడా ఏది జేయట్లేదు. అండ్ పర్టిక్యులర్‌గా ఇది నాకొక ప్యాషన్ అనమాట. చెప్పడం నాకిష్టం. కాబట్టి స్టార్ట్ చేశా. బట్ మిగతా వాళ్ళు గూడా సపోర్ట్ జేయాలి అని అంటే, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ జేయాలంటే, దీని నుంచి కూడా ఎంతో కొంత రెవెన్యూ గానీ, ఇన్‌కమ్ గానీ ఉండాలి గదా! అందుకనే ఏదో ఒకటని జెప్పేసి నేను ట్యూషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంట్లో ఏ విధంగా అయితే ట్యూషన్ చెప్తామో, అదే విధంగా నేను ఆన్‌లైన్‌లో మనకి యూట్యూబ్ ద్వారా ట్యూషన్ చెప్పాలనుకుంటున్నాను. దానికి పర్ మంత్ ఓన్లీ ₹59 మాత్రమే మిమ్మల్ని పే చేయమని అడుగుతున్నాను. అది కూడా మొత్తం అంతా నాకు రాదు. ఓకేనా. మీరు జాయిన్ అవ్వాలి లైవ్ ట్యూషన్‌లో అని జెప్పేసి అనుకుంటే మాత్రం మీరు జాయిన్ ఆప్షన్ అంటే మన సబ్‌స్క్రైబ్ ఆప్షన్ కింద ఏ వీడియో ప్లే చేసినా దాని కింద సబ్‌స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది గదా! దాని పక్కన జాయిన్ అని కనపడుతుంది. దాని మీద క్లిక్ జేసి ₹59 పే చేస్తే మీరు మన టీఆర్ లెర్నర్స్ ట్యూషన్‌లో అయితే జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏపీ ఓపెన్ ఇంటర్ సప్లీ హాల్ టికెట్ ఎప్పుడు వస్తాయక్క ప్లీజ్ చెప్పరా అని అడుగుతున్నారు. ఎగ్జామ్స్‌కి 1 వీక్ బిఫోర్ అయితే వస్తాయండి. ఇంకా హిస్టరీ, ఇంగ్లీష్ చెప్పొచ్చు గదా అని జెప్పేసి పెట్టారు. పెట్టేసాను ఆల్రెడీ. అండ్ మినీ టీవీ రేణుస్ కిచెన్ వారికి థ్యాంక్ యూ మ్యామ్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు నేను వేటికైతే ఆన్సర్ చేయలేదో, అంటే అసలు ఏది ఆన్సర్ చేయలేదో ఆ కామెంట్స్‌కి మాత్రం ఆన్సర్ చెప్పాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అన్ని కామెంట్స్‌కి చూద్దాం. ఓకే. అక్క పేపర్ నిజంగా వస్తదా అక్క ప్లీజ్ చెప్పరా అని చెప్పేసి బొల్లు దొరబాబు గారు కమెంట్ చేశారు. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టింది ఏంటంటే అదొక మోడల్ క్వశ్చన్ పేపర్ అండి. ఓపెన్ ఇంటర్ హిస్టరీ పెట్టిన పేపర్ జస్ట్ మోడల్ క్వశ్చన్ పేపర్. ఎందుకంటే నాకు హిస్టరీ క్వశ్చన్ పేపర్స్ ఎవరు ప్రొవైడ్ చేయలేదు. ఒకవేళ నేను చెప్తున్నాను కదా, ఎవరైనా సరే ప్రొవైడ్ చేసినట్లయితే దాంట్లో వచ్చిన క్వశ్చన్స్ని, ఆ క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ని గమనించి నేను నెక్స్ట్ మీరు ఎవరైతే సప్లీ రాయబోతున్నారో వాళ్ళకి నేను ఈజీగా ఏ లెసన్స్ చదువుకుంటే మీరు ఈజీగా పాస్ అవుతారో నేను చెప్పగలను. బట్ నాకు ఆ క్వశ్చన్ పేపర్ అనేది దొరకట్లేదండి. ఎవ్వరో ఒకళ్ళు మీరు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ పేపర్స్‌ని నాకు సెండ్ చేసినట్లయితే అవి మళ్ళీ మీకే యూజ్ అవుతాయండి. నాకు అయితే కాదు, మీకే యూజ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మీరు దొరబాబు గారు మీరు ఫెయిల్ అయ్యాను అంటున్నారు, మళ్ళీ రాయబోతున్నారు. ఏదో ఒక విధంగా మీరైనా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో మీ యొక్క హిస్టరీ సంబంధించి, అంటే హిస్టరీ ఒక్కటే కాదు. హిస్టరీ అంటే మీరు హెచ్ఈసీ తీసుకున్నట్టున్నారు కదా! కాబట్టి దానికి సంబంధించిన పేపర్స్ అన్నీ ఏవైతే 5 సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ పేపర్స్ అన్నీ కూడా ఫొటోస్ తీసి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో సెండ్ చేసినట్లయితే మీరు ఈజీగా పాస్ అవ్వాలంటే లెసన్స్ క్వెషన్స్ చదువుకుంటే చాలనేది చెప్తాను. ఇప్పుడు నేను జస్ట్ ఏం చెప్పాను, అన్ని లెసన్స్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పా. అలా కాకుండా మీరు క్వెషన్ పేపర్ గాని సెండ్ చేసినట్లయితే లెసన్స్ చదువుకుంటే మీరు ఈజీగా పాస్ అవుతారు అనేది నేను ఈజీగా చెప్తానండి. ఓకేనా. కాబట్టి ట్రై చేయండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ గూడా ఆల్రెడీ నేను ఇందాక పోస్ట్ చేశానండి ఇంతకుముందే. కాబట్టి ఒక్కసారి చెక్ జేయండి. ఆ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ మీద క్లిక్ జేస్తే మీకు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది. మీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అక్కడ మీకు మెసేజ్ ఆప్షన్ ఉంటుంది గదా! ఆ మెసేజ్ ఆప్షన్ ద్వారా మీరు నాకు ఫోటోస్ అయితే సెండ్ జేయొచ్చు. ఓపెన్ ఇంటర్ చేశాక రెగ్యులర్ డిగ్రీ చేయొచ్చా అక్క అని జెప్పేసి అడిగారు. చేయొచ్చండి. ఓపెన్ ఇంటర్ చేసిన తర్వాత రెగ్యులర్‌లో డిగ్రీ జేయొచ్చు. లేదంటే ఓపెన్‌లో జేయొచ్చు. అది మీ ఇష్టం అది. ఏ విధంగా అయినా సరే చేయొచ్చు. హిస్టరీ గావాలి అని పెట్టారు. హిస్టరీ చెప్పేసానండి. అండ్ నవీన్ నాని గారు కామెంట్ చేశారు. హలో అండి, నేను రెగ్యులర్ డిగ్రీ కోర్స్‌లో డిగ్రీ అడ్మిషన్ తీసుకుందామని అనుకుంటున్నా. ఆహ్, కొందరు చెప్తున్నారు నెక్స్ట్ మంత్ 20 వరకు రాదు. బట్ దోస్త్ అప్లికేషన్ డేట్ 19 వరకే ఉంది. థర్డ్ ఫేజ్ ఇప్పుడు 19 వరకే ఉంది థర్డ్ ఫేజ్. ఇప్పుడు ఎలా అండి ప్లీజ్ రిప్లై అని చెప్పేసి అడుగుతున్నారు. ఎప్పుడైతే మనకి రిజల్ట్స్ గానీ ఒకవేళ లేట్ అయిందనుకోండి, ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ ఏంటంటే స్ట్రైక్‌లు, గొడవలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే నోటిఫికేషన్ డేట్ అనేది ఇంకొంచెం ఎక్స్‌టెండ్ చేస్తూ ఉంటారండి. ఓకేనా. టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మంత్ 20 వరకు అని ఏముండదు. మనకి తొందరగా వచ్చే అవకాశం గూడా ఉంటుంది. ఓకేనా. అంత లేట్ అవుతాయని ఏముండదు. వితిన్ 1 మంత్‌లోనే మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఏ ఎగ్జామ్‌కైనా సరే. లేదంటే ఒక 1 మంత్ తర్వాత ఒక ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అంతే. అంతకన్నా ఎక్కువ లేట్ అయితే చెయ్యరు. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఎలా అని చెప్పేసి ఇబ్బంది పడాల్సిన అవసరం గూడా ఉండదు. ఈజీగా గూడా చెప్తున్నా గదా! ఒకవేళ రిజల్ట్స్ లేట్ అయిందనుకోండి, మనకి నోటిఫికేషన్స్ అనేవి ఎక్స్‌టెండ్ చేస్తారనమాట. అడ్మిషన్ డేట్స్ అనేవి కొంచెం ఎక్స్‌టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈలోపు మీరు ఫర్దర్‌గా ఇంకేం జేయాలి, ఏం తీసుకోవాలి అనేది ఆలోచించుకోండి తప్ప రిజల్ట్స్ టెన్షన్ అయితే పెట్టుకోవద్దు. అండ్ ఓపెన్ ఇంటర్ పొలిటికల్ సైన్స్
థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి పెట్టారు దుర్గాప్రసాద్ బొడ్డెట్టి గారు. ఓకే. వెల్కమ్ అండి. ఓకే. పోస్ట్‌కి మినీ టీవీ రేణుస్ కిచెన్ వాళ్ళు ఓకే మ్యామ్ అని పెట్టారు. దుర్గాప్రసాద్ గారు ఓకే అని పెట్టారు. ఎస్‌టి సమద్ కామెంట్ చేశారు. డీఫార్మా కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అని చెప్పేసి కామెంట్ చేశారు. 2 ఇయర్స్ ఉంటుందండి. ఓపెన్‌గా కూడా చేయొచ్చా అని చెప్పి అడిగారు. ఈ డీఫార్మా కోర్స్ ఏవైతే మనకి కెమికల్‌కి సంబంధించి ఫార్మసీ కోర్సులు ఏవైతే ఉంటాయో వీటిని మీరు రెగ్యులర్‌గానే చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు మీకు అక్కడ నేర్పిస్తారు. ఇప్పుడు ఆన్‌లైన్ అనుకోండి, అంటే డిస్టెన్స్ మోడ్ అనుకోండి. అట్లా మనకి అన్నీ నేర్చుకోం మనం. మ్యాథ్స్ గానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవేవైనా సరే మళ్ళీ మనకు ఇవన్నీ పెడుతూ ఉంటారు గదా! ప్రాక్టికల్స్ ఇట్లా. అండ్ వీటికేంటంటే మనకి రెగ్యులర్‌గానే చేయాల్సి ఉంటుందండి. డి ఫార్మా గానీ, బీ ఫార్మా గానీ కోర్సెస్ ఏవైనా సరే ఒకవేళ ఎవరైనా సరే మనకి ఏదన్నా చిన్న కాలేజెస్ ఏవైనా సరే ఆఫర్ చేసినా సరే అవి మనకి ఇప్పుడు మీరు అడుగుతూ ఉంటారు కదా! ఓపెన్ డిగ్రీ, రెగ్యులర్ డిగ్రీ వీటికి ఏ వాల్యూ ఉంటుందా లేదా? ఏం జాబ్స్ వస్తాయి అట్లాంటివని. ఇలాంటి కోర్సులు మీరు రెగ్యులర్‌లో చేయకుండా ఓపెన్‌లో చేస్తే వాటికి వాల్యూ ఉండదండి. ఓకేనా? ఎందుకంటే మీకు ఆ ఫార్మేషన్ తెలీదు. కెమికల్స్ గురించి వాటి గురించి ఏమి ఇన్ఫర్మేషన్ తెలీదు. ఏదో పుస్తకాల్లో చదువుతారు. అది ఎలా ఉంటుంది? ఏంటి? దాని అనేది ఏమి తెలియదు కాబట్టి ఇలాంటి వాటికి మాత్రం మీరు రెగ్యులర్‌లోనే చేయాల్సి ఉంటుంది. ఓపెన్‌లో ఎవరన్నా చేసినా సరే దానికి ఎక్కువ యూజ్ ఉండదు. ఓకేనా? అసలు ఉండదు కూడా అలా. ఓకేనా? రెగ్యులర్‌లోనే చేయాల్సి ఉంటుంది. ఎస్‌టి సమద్ గారు అండ్ దుర్గాప్రసాద్ గారు థ్యాంక్ యూ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. అండ్ అక్క నేను హిస్టరీ ఫెయిల్ అయ్యా. ఓకే. దొరబాబు గారికి ఆల్రెడీ మనము ఆన్సర్ చెప్పేసాం. అండ్ ప్రియా గారు కామెంట్ చేశారు. హాయ్ మేడం ఆఫ్టర్ ఓపెన్ ఇంటర్ డిగ్రీ ఏం చేస్తే బెటర్ అంటారు? ప్లీజ్ రిప్లై మ్యామ్. ఆల్రెడీ ఒక వీడియో ఇంతకు ముందే పెట్టినట్టున్నాను. అది మీకు పెట్టేశాను. అండ్ అలాగే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోలో కూడా మీకు సేమ్ అవే క్వెషన్స్‌కి ఆన్సర్స్ అయితే చెప్పాను. ఓకేనా? 8 డేస్ ఎగో మనకి ఫ్యూచర్ ఎల్‌పి చెప్పాను గదా! మీరు ఒకవేళ మన ఛానల్‌లో జాయిన్ ఆప్షన్‌తో టీఆర్ లెర్నర్ ట్యూషన్‌లో మెంబర్‌షిప్ తీసుకున్నట్లయితే మీ యొక్క కామెంట్స్‌కి పక్కన గూడా ఈ విధంగా స్టార్ అయితే కనపడుతుందండి. ఓకేనా? ఫస్ట్ మీకు ఈ స్టార్ కనపడుతుంది. అంటే మీరు మీ కామెంట్స్ గూడా నాకు డిఫరెంట్‌గా అందరిలో గాకుండా వేరేగా అంటే మీ కామెంట్స్ గూడా మనకి పాపప్ గూడా మంచిగా తెలుస్తుందనమాట. వెంటనే తెలుస్తుంది. ఓకేనా? మన ఛానల్‌లో ఫస్ట్ మెంబర్‌షిప్ తీసుకొని నన్ను సపోర్ట్ జేయటానికి ఏదైతే మన లెర్నర్స్ ట్యూషన్‌లో జాయిన్ అయ్యారో ఈ ఈ ఈ సబ్స్క్రైబరేనండి ఫ్యూచర్ ఏఎల్‌పి గారు. ఓకేనా? వాళ్ళేం పెట్టారో ఒకసారి చూద్దాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. నేను ఏపోస్ ఇంటర్‌లో తెలుగు అండ్ పొలిటికల్ సైన్స్ ఫెయిల్ అయ్యాను. ఆ 2 సబ్జెక్ట్స్ ఎలా పాస్ అవ్వాలి? ఇంపార్టెంట్ క్వెషన్స్ తెలుగు మీడియం చెప్పండి అని చెప్పి అడిగారు. తన కోసమే నేను ఈ వీడియోస్ అయితే పెట్టేశానండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ పెట్టాను క్వెషన్ పేపర్స్ సెండ్ చేయమని. వెంటనే క్వెషన్ పేపర్స్ సెండ్ చేశారు. వాటిని యూజ్ చేసుకుంటూ నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేసేసాను. ఆల్రెడీ ఇట్లా ఈ విధంగా వెంటనే మళ్ళీ అంటే మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మళ్ళీ నేను ఇట్లా మీ కామెంట్స్‌లో కూడా మీరు సెండ్ చేసేసానండి. ఓకేనా? అండ్ 2 టైమ్స్ కనపడుతుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ వచ్చేసి కొండపల్లి రవికుమార్ గారు ఓకే అని పెట్టారు. ఇంకా వీటన్నిటికీ ఆన్సర్స్ నేను ఇంతకుముందు చెప్పాను అనుకుంటాను. టీచింగ్ చేయాలంటే ఏ గ్రూప్ తీసుకోవాలి అని చెప్పేసి తీసుకోవాలని పెట్టారు. మను అంశు గారు అనుకుంటాను. ఎనీ గ్రూప్ అండి. మీరు ఏది తీసుకున్నా సరే టీచింగ్ చేయొచ్చు. దానికి సంబంధించిన బీఈడ్ కోర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతకుమించి ఇంకేముండదు. అంటే ఇప్పుడు మనకి టీచర్స్ అంటే ప్రతి సబ్జెక్ట్ టీచ్ చేస్తారు కదండీ! తెలుగు చేస్తారు, ఇంగ్లీష్ చేస్తారు, మ్యాథ్స్ చేస్తారు, సైన్స్, సోషల్ అన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు కదా! కాబట్టి ఏ గ్రూప్ అనేది ఏముండదు. మీకు ఏ సబ్జెక్ట్ అయితే మీకు టీచింగ్ చేయటం ఇష్టమో ఆ సబ్జెక్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఓకే. ఈ కామెంట్స్ అన్నిటికి ఇంతకుముందు వీడియో అంటే లాస్ట్ 8 డేస్ ఎగో కదండీ! అంటే వీటన్నిటికి కూడా ఆన్సర్ ఇంతకుముందు వీడియోలో చెప్పేశాను. కాబట్టి ఇప్పుడు వీటికి ఇంకా మళ్ళీ రిప్లై అయితే ఇవ్వట్లేదు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. వాటికి నేను రిప్లైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియో మనకి నెక్స్ట్ వీకెండ్‌లో వస్తుంది. అప్పుడు మళ్ళీ మీ కామెంట్స్ అన్నిటికి నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా?
అండ్ అలాగే నన్ను సపోర్ట్ చేయాలనుకున్నా, లేదంటే మీ పిల్లలకి కానీ మీకు కానీ ట్యూషన్స్ కావాలి అని అనుకున్నా మన ఛానల్లో మెంబర్షిప్ అయితే తీసుకోండి. 59 రూపీస్ పర్ మంత్ అండి, 59 రూపాయలు మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది. సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన జాయిన్ అని కనపడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు 59 రూపాయలు ఏ విధంగా పే చేయాలనేది తెలుస్తుంది. అది పే చేసేస్తే మీరు మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్నట్లు అవుతుంది. అంటే ఏంటంటే మీరు మన టీఆర్ లెర్నర్ ట్యూషన్లో, అంటే మీరు రెగ్యులర్గా ఇళ్ళ పక్కన మీ పిల్లల్ని ట్యూషన్కి ఏ విధంగా అయితే పంపిస్తారో, ఇది మనకి ఆన్లైన్ ట్యూషన్ అనమాట. ఓకేనా? ఆ విధంగా ఏంటంటే ఒకవేళ ఒకటే సబ్జెక్ట్ మీద ఎక్కువ మంది ఉన్నట్లయితే మనం లైవ్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రమే చాలామంది చూస్తున్నారు, అండ్ కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు యూజ్ అవుతుంది అండ్ మీకు కూడా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.